ఎలా ఉన్నాను? ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు. బ్యాటరీ డౌన్ అయితే ఇష్టమా? హలో, చాలా మంది రవి గారికి మేక్ ఓవర్ చేయించండి, ఆ జుట్టు చూడలేకపోతున్నావు, ఆ గడ్డం చూడలేకపోతున్నావు అని అంటున్నారు కదా. నేను కూడా చూడలేకపోతున్నాను. రవి గారికి కూడా పాపం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఎందుకని ఇన్ని రోజులు ఉంచుకున్నారు అని అంటే ఒక చిన్న పని ఉంది. కాకపోతే ఆ పని అవ్వలేదు. ఫుల్ గా తీయట్లేదు, కొంచెం లెవెలింగ్ చేసి తర్వాత మళ్ళీ పెంచుకుందాం కావాలంటే అని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ప్రస్తుతానికి అయితే రవి గారికి మేక్ ఓవర్ చేయిస్తున్నా ఈరోజు కొంచెం డిఫరెంట్ గా. వాళ్ళు ఒకసారి వాళ్ళ దగ్గర చేయించుకో, బాగుంటది. ఇలా ఇక్కడ ఏదైనా అలా స్పైక్స్ లా ఏమైనా పెట్టి స్ట్రీట్స్ చేయించుకోండి. నేను చేయించుకోవచ్చు కదా, అందరూ ఇలాగా స్టైల్ గా ఉంటారు. నువ్వు ఎప్పుడు మామూలు ఉంటానంట సింపుల్ గా. నా క్యారెక్టర్ అది, ఈ క్యారెక్టర్ అది సరదాగా నా కోసం. చూద్దాం, ఇంట్లో ఎద్దుగా సరదా చేయించుకో. గొడుగు తాళం నీ కార్లో ఉంది. సరే, టాటా మంది దిగి రాగలవా? ఫట్ ఫట్ దిగి. సెల్లార్ వద్దుగా, సెల్లార్లో పెట్టేస్తే అయిపోతుందిగా. అందుకే అంట సెల్లార్లో. హెయిర్ కట్. ఇదేంది ఇది నేను చూడలే. నాకు ఇది మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశాను రా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అమ్మ పడవ కాపాడండి నన్ను. మేకోవర్ స్టార్ట్ అయింది. మేకోవర్ అనకూడదు, ఎందుకంటే నేను కొంచెం చేస్తున్నా కదా. పూర్తి చేంజ్ నాకు వేరే పని. దాని తర్వాత మళ్ళీ ఈ దీని దాని తర్వాత మళ్ళీ మనకు నచ్చినట్టయితే రవి చేసుకుంటారు, చేసుకొని అంటున్నారు. లైట్గా ట్రిమ్ చేయమంటున్నారు. నాకైతే ఫుల్ క్లీన్ షేవ్ చేసుకొని ఏదైనా కొంచెం స్పైక్స్ పెట్టుకొని అలా ఉంటే బాగుంది అనిపించింది. పెద్దోడుగా ఉన్నాం. అదే ట్రిమ్ చేస్తే ఇప్పుడు మొత్తం గడ్డం వేసి తీసేసి హెయిర్ అలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏమో ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఇక్కడ కూర్చుంటున్నా. రవి ఎలా చేయించుకుంటారో ఏంటో చూద్దాం. కాదు, ఆయన గడ్డం ఎక్కువ తీయనంటున్నారు. తీద్దరే చెప్పాం, వీ షేప్ లా కట్ చేస్తారు. అంటే అదొక స్టైల్ లా బాగుంటుంది. ఇంతవరకు మనం చూడలే కదా, అదో రకం చూస్తే. సరే, నాకు ఎట్లా క్లీన్ షేవ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఈ రోజును బుక్ అయిపోయారా? ఇది మేకోవర్ అంటే ఇదేనా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇది స్టైల్. ఇప్పుడు స్టార్ట్ చేశారు, కొంచెం జిప్పు పడింది. లేపు సార్ మళ్ళీ అందుకే రెండు జుత్తుకి అదే కదా ప్రాబ్లం. కావాలంటే మళ్ళీ కట్ చేయించుకోవచ్చు.
నువ్వేదో షాప్కి అయితే వెళ్తా అన్నావు కదా, వెళ్తాం. నువ్వు వెళ్ళొచ్చి చూద్దు కానీ ఎలా ఉంటుందో. సరే ఆ? నువ్వు వెళ్ళే. ఓకే బాయ్. రవిని అక్కడ ఉంచేసి నేను వెళ్తున్నాను, ఎందుకంటే కొన్ని కొనుక్కోవాలి, కాస్మెటిక్స్ కానీ ఏమైనా. సో ఎలాగో నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి రవి అక్కడ నాకు కూడా బోరే కదా. సో అందుకని ఒకసారి వెళ్ళి లోపల నేను కొన్ని షాప్ చేసేసి వచ్చేస్తా. ఈ లోపల నాకు తెలిసి రవి కటింగ్ అన్నీ కూడా అయిపోతాయి. ఎలా ఉంటుంది ఏంటో నాకు ప్రశాంతంగా ఉంటుంది. నాకు తెలిసి బాగానే ఉంటుంది. నేను మొత్తం గడ్డని తీసేయమన్నా, మరి అలాగే ఉంచుకుంటారో అక్కడికి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. నేచురల్ బ్రౌన్ సోల్డ్ అవుట్. పౌడర్ లేదా? డ్రై పౌడర్ వైబ్రేషన్ లేదా? ఫినిషింగ్ బాగుంటుంది మ్యామ్. ఎంత దీని ప్రైస్? 650. కానీ గోల్డ్ లాంగ్ స్టే ఉంటుంది. బాగుంది కస్టమర్ ఫీడ్బ్యాక్. హెల్త్ అండ్ గ్లోలో దొరకలేదు అనమాట. సో ఇక్కడ దొరుకుతుందేమో చూస్తున్నా. ఇది ఇక్కడ పెట్టాలా అండి? సో ప్రస్తుతానికైతే తీసేసుకున్నాను. రవికి పీజియనో ఉంది కదా, అది గడ్డం కలర్, ఆ కలర్ బాగా ఇష్టం అనమాట. అదేంటి అని అంటే స్కిన్ కంటుకోదు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి రవి గడ్డంకి ఏ కలర్ వాడతారు, హెయిర్కి ఏ కలర్ వాడతారు ఏదో అడిగినట్టు గుర్తు. గడ్డంకి అయితే ఇది వాడతారు. అంటే లైక్ కొన్ని మనకి స్కిన్ కంటుకుపోవడం అలా ఉంటుంది కదా, ఇదైతే స్కిన్ కంటుకోదు. సో నేనైతే ప్రిఫర్ చేస్తా. అంటే నేను కాదు, రవి రికమెండ్ చేస్తాడు. అంటే ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నేను నార్మల్ చెప్తున్నా. ఎలా అయిందో ఏంటో రవి హెయిర్ కట్ చూడాలి వెళ్ళాక. రవి, నువ్వు అంటావు కదా పార్లర్కి వెళ్ళి అంతసేపు ఏంటి లేట్గా వస్తావని. ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు. బట్ పార్లర్కి వస్తే లేట్ అవుతుందని విషయం అర్థమైంది కదా. అమ్మాయిలు అంటే లేట్ అని అంటారు కదా, బట్ ఇలా టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా లేటే. అవ్వా కవరింగ్ ఏం కాదు. లైట్ ఆఫ్ చేయి కదా. హెడ్లైట్ ఆఫ్ చేయి. ఆఫ్ చేసింది రవి. ఇక్కడే ఉన్నాయి. ఇంకా లోపల ఉంది ఈ మధ్య దానికే బ్యాటరీ డౌన్. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి ఉంది.
हाँ यहाँ पे रोक दीजिए बस ठीक आप जाइए हो गया థ్యాంక్ యూ అనుకోకుండా సుష్మా కారు బ్యాటరీ డౌన్ అయిపోయింది పోనీ తోసి నడిపిద్దాం అనుకుంటే అది ఆటో గేర్ స్టార్ట్ అవ్వదు సో ఇది ఒక డబుల్ పని అయిపోయింది నాకు అనుకోకుండా సో మళ్ళీ రెడీ అయ్యి నా కార్ తీసుకుని వెళ్ళి సుష్మా కార్ తీసుకురావాలి. నేను ఇక్కడే ఉన్నాను. ఒక లైక్ అంటే ఎందుకు కార్ ఆగిపోయింది అన్నది తెలీదు. నేను అదే సూపర్ మార్కెట్కి వాటికి వెళ్ళా కదా, వచ్చినప్పుడు పార్కింగ్ చేస్తున్నప్పుడు ఏదో తగిలింది, టంగ్ అంది. రాయే కదా అని చూసుకున్నా, బంపర్ ఏమైనా అయిందేమో అనుకున్నా, ఏం కాలేదు. సర్లే అనేసి అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వలేదు. రవి అయితే ప్రస్తుతానికి ఆటోలో వెళ్ళారు. నేను వెయిట్ చేస్తున్నాను. రవి వచ్చాక ఈ కార్లో సామాన్లన్నీ రవి కార్లో పెట్టి కార్ ఇక్కడే ఉంచడం ఏదో చెయ్యాలి. ఎంతసేపు అవుతారని దొరుకుతారేమో అని కూడా ట్రై చేస్తున్నాను, కానీ అవ్వట్లా. ఇదేదో ఇలా వచ్చింది, మరి దీనివల్ల ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లా. నేను స్టార్ట్ చేస్తుంటే కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ప్లస్ సండే కదా, అందరూ సండే బిజీ ఉన్నారు. హాలిడే అండి, రేపు వస్తామంటున్నారు. సో చూడాలి. ఒకవేళ కనుక ఎవరైనా బై ఛాన్స్ దొరికితే అదృష్టమే అనుకోవాలి. కార్ స్టార్ట్ అంటే అప్పుడు ఇంకా రవి రాక్కర్లేదు, పాపం తనకి శ్రమ పెట్టడం ఎందుకు. ప్రస్తుతానికైతే నేను కార్లో వెయిట్ చేస్తున్నా. అలా అందరూ 1 by 1 షాపులు మూసేసి వెళ్ళిపోతున్నారు త్వరగా సండే అని. దాన్ని పట్టుకురా. అమ్మ కారు ఆగిపోయిందిరా, బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు అందుకే నేను రెడీ అయిపోయి మళ్ళీ నా కారు వేసుకెళ్ళాలి, లేకపోతే రాదు కారు. లేదు కారు అక్కడ వదిలేసి. బ్యాటరీ డౌన్ అయితే ఇష్టమా? ఏంటి చేయొచ్చు? అలా పుష్ చేసి స్టార్ట్ అవుదమ్మా అది. కారు అది అంతే, ఆటో గేర్ అంతే ప్రాబ్లం. ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళాలి ఇమీడియట్గా, ఓకేనా? ఫైనల్లీ కార్ స్టార్ట్ అయ్యింది. రవికి చెప్పా, అంటే వాళ్ళు వచ్చారు, బ్యాటరీ ప్రాబ్లం అంటే నేను వాళ్ళకి చెప్పాను, ఒకవేళ బ్యాటరీ ప్రాబ్లం కాకపోయినా నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఒకసారి రండి అంటే బ్యాటరీ ప్రాబ్లమో కాదో తెలుస్తుంది కదా అని. ప్రస్తుతానికి అయితే బ్యాటరీ ప్రాబ్లమే. 400 రూపీస్ ఇచ్చాను, అది తక్కువ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కార్ ఆపొద్దన్నారు కాబట్టి మెల్లగా వెళ్తున్నా. అమ్మయ్య అనిపిస్తుంది నాకు, అమ్మయ్య కొంచెం అంటే ఎంత లేదన్నా కార్ స్టార్ట్ అయ్యింది అని అంటే కొంచెం హ్యాపీనెస్ కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే లైట్లు ఏం ఆన్ చేసి ఉంచేయలేదు నేను, అన్నీ ఆఫ్ చేసే ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడే ఇలా వచ్చాను, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు బ్యాటరీ డౌన్ అయింది ఏం అర్థం కాలే. అదేదో సింబల్ అయితే వచ్చింది, ఏమంటారు స్టీరింగ్ ఉండి ఒక ఇలా ఉంది, అది స్టీరింగ్ ప్రాబ్లం. మాకు అర్థం కాలే, బ్యాటరీ అయితే కాదని అనుకున్నాము. మళ్ళీ రవి అన్నాడు, వద్దులే నేను వస్తాను, రేపు మార్నింగ్ మెకానిక్ వాళ్ళ చేత చేయిద్దాము, కార్ అక్కడ ఉంచేసి ఇప్పుడు వాళ్ళు బ్యాటరీ వాళ్ళు రావద్దని చెప్పు అని. మళ్ళీ సర్లే బయలుదేరిపోయి ఉంటారు రవి, రమ్మన్నాను కదా ఒక ట్రైల్ అంతే అని చెప్పి రమ్మన్నా. నేను వెళ్ళొస్తాను, అమ్మ కారు చెప్పేసి. ఎలా ఉన్నాను? బాగున్నానా? ఎలా ఉన్నాను? బాగున్నానంటే ఎలా ఉన్నాట్రా? చార్లీ చాంప్లిన్ అంటే కమెడియన్లా ఉన్నాను నేను, హీరోలా లేనా? అదేంట్రా అంత కామెడీగా ఉన్నానా? అబ్బో నిజం చెప్పురా. సర్లే కానీ ఓకే. అమ్మ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్తాను. నిజమా? ఇప్పుడు ఇప్పుడు ఫోన్ వచ్చింది, అదే అమ్మదేనా? అయితే నేను రాక్కర్లేదా? సరే అయితే ఓకే డన్. నేను వర్క్ చేసుకుంటా, అయితే నువ్వు టీవీ చూసుకో పో.
దేవుడి దయ వల్ల అయిపోయింది అమ్మయ్య. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి. 1.5 hours 2 hours ఆల్మోస్ట్ నేను అక్కడే ఉన్నా. అంటే వాళ్ళు 1.5 hours 2 hours కాదులేండి. అంటే రవి అక్కడికి వెళ్ళి ఆటో దొరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమంటారు గీజర్ ఆన్ చేసుకొని స్నానం చేసి నా మెకానిక్ అది అయిపోయింది. అప్పుడు రవి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు అనుకుంటా నాకు తెలిసి. నేను ఫోన్ చేసా వచ్చేస్తున్నాను, నువ్వు వీళ్ళు వచ్చారు, స్టార్ట్ అయిపోయింది రావద్దు అంటే సరే అని అన్నారు. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. పైకి వెళ్ళి అసలు రవి ఎలా ఉన్నారు ఏంటి అని చూడాలి. నాకైతే చాలా ఎలా అంటే చాలా రోజుల తర్వాత చూసినా కదా చాలా ఎక్సైటింగ్గా ఉంది. గడ్డం కలర్ కూడా వేసేసుకునే ఉండొచ్చు, మరి చూడాలి. నేనైతే బలవంతంగా పంపించేశాను. వెళ్ళు మళ్ళీ ఆ హెయిర్ కలర్ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు కదా, వెళ్ళు త్వరగా వెళ్ళు అని చెప్పి పంపించేశాను. మా ప్రపంచం ఎలా ఫీల్ అయ్యాడో ఏంటో. అమ్మ డాడీ మా డాడీ మళ్ళీ మాకు వచ్చారు, మా గడ్డం డాడీ వద్దు మాకు అని అనుకుంటాడేమో. వాకింగ్ అయిపోయిందా మీది? వాకింగ్ ఓకే క్యూటీ పాయ్. వాకింగ్కి వెళ్ళొచ్చావా నువ్వు? డాడీ అరే రవి రవి ఎందుకు ఏంటది ముసుగు వీరులాగా ప్రపంచం నాన్న చూద్దారా? నువ్వేమిటి ముసుగేసుకొని ఆడు చూసాడులే. చూసావా? మరి నాకెందుకు ఇది? నువ్వు ఇప్పుడే ఇచ్చావు కదా. రావో ఈ పరదేశీ నువ్వు పరదా తీయోయి. చార్లీ చాంపియన్ ఏమిట్రా? చార్లీ చాంపియన్ అట. మళ్ళీ చూడు చాంపియన్. బాగుంది ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా నీకు? నచ్చలేదంట రవి అడిగి చెప్పరా ఇందాక బాగుందన్నా. ఆ టవల్ తీసి టవల్ తింటే ఇందాక బాగుందన్నా కదా. ఓకే బాగుంది, చాలా బాగున్నా, హీరోలో ఉన్నావు అసలు. నిన్ను చూసి మళ్ళీ చాలా రోజుల తర్వాత చిన్నోడ్లా కనిపిస్తున్నాను. పెద్దలా కనిపిస్తావు మళ్ళీ పక్కన. అబ్బా ఆ హెయిర్ ఇంకా దూకున్నావా? దూకుండా ఉండదు, అంతే స్టైల్ అంతే. బాగుంది. నూడిల్స్ ఏంటో నాన్నకి పేరు నూడిల్స్ అని పెడదామా? పూడిల్స్ అని పెడతా. ఎలా ఉంది? బాగుంది. మేకోవర్ అయినట్టేనా? మేకోవర్ అవ్వలేదన్నా? కలర్ వేసుకొని ఉంటే ఇంకా బాగున్నా. కలర్ వేసాను, స్ట్రీక్స్ నేను అన్నది. మా ఆయన చూడండి, యాక్చువల్లీ కలర్ అది స్ట్రీక్స్ వేసుకుంటారు కదా. మా ఆయన ఏంటో ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. మీరు కామెంట్స్లో చెప్పండి అలా స్ట్రీక్స్ వేసుకోవచ్చో లేదో అన్నది. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నా ఒపీనియన్ ఏంటి అంటే లైఫ్లో ఒకసారైనా మనం అలాగ స్ట్రీక్స్ అవి వేసుకుంటే మన సరదా తీరిపోద్ది అన్నది నా ఫీలింగ్. నేను ఎలాగైనా మా ఆయన చేత వేయించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా మేకోవర్ ఇలా అయింది. ప్రపంచం మేకోవర్ ఏం చూపించలేదు, ఎందుకంటే పిచ్చుగూడు కట్టింగే కాబట్టి. ఎవరిది పిచ్చుగూడు కామెంట్ లో పెట్టండి, ఎవరిది పిచ్చుగూడు? సరే పిచ్చుగూడు కటింగ్ నాది, అది డిప్ప కటింగే కాబట్టి, అది మిలిటరీ కటింగే కాబట్టి, గిన్నె కటింగే కాబట్టి చూపించలేదు. సరే బాయ్ బాయ్. నువ్వు బాయ్ చెప్పింది ఏంటి సుష్మా? ఇందాక చెప్పేసా నీకు. ఇంకా డాడీ బ్లేడ్ తో చేసుకోలేదు, నేను బ్లేడ్ తో చేసుకున్నా. సరే ఇలా ఉంటుంది మా కాన్వర్సేషన్. భయం బ్లేడ్. ఓకే బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు 3 సార్లు చెప్పాను బాయ్. బాయ్.